2 రోజుల క్రితం పడిన వర్షాలకి ఇవాళ రాజమండ్రిలో ఇది ఎక్కడ ఏరియా ఇది తొమ్మలవ ఆన్ చేయి. ఇప్పుడు గతంలో ఎలక్షన్స్ టైంలో ఇదే సోషల్ మీడియాలో ఒకసారి వర్షం పడినప్పుడు అకాలంగా వర్షం పడినప్పుడు నా పైన నిందలు వేశారు. మరి వీళ్ళు వచ్చి సంవత్సరం అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. అది క్లియర్గా కనబడతా ఉంది. సంవత్సరంలో మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పేజెస్ కూడా ఉన్నాయో, రాజమండ్రి పేజెస్ కూడా ఆ రోజు ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేసిన టైంలో రాజమండ్రి ఒక చిన్నపాటి వర్షానికి ముంపుకు గురైందని అన్నారు. మొన్న పెద్ద వర్షం కూడా ఏం పడలా, అప్పుడు కుండపోతు వర్షం పడింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పేజెస్ ఎవరు మాట్లాడట్లా, పెట్టిన వాళ్ళు డిలీట్ చేశారండి. అంటే మరి దగ్గరుండి చేయిస్తున్నట్టున్నాడు ఈవీఎం ఎమ్మెల్యే. అదేవిధంగా నిన్న ఈవీఎం ఎమ్మెల్యే అవినీతి భాగవతం కూడా ఇంకొక భూ కబ్జా గురించి కూడా చూపిస్తాను. ఒకసారి చూపించు, పెట్టు. ఇదిగోండి, ఇది లాలా చెరువు కలెక్టర్ గారికి పంపించింది, వచ్చిందా? పెట్టవా? లాలా చెరువు దగ్గర 1385 గజాలు స్థలం. నాకు తెలిసి మార్కెట్లో 10 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. ఇది అక్కడ 1వ వార్డులో ప్రజలందరూ కూడా రామాలయం స్థలం అంటారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అక్కడ చేసుకుంటా ఉన్నారు గత 25 సంవత్సరాల నుంచి కూడా. ఈ సంవత్సరము ఒక కబ్జా వ్యక్తులు తయారయ్యారు రాజమండ్రిలో. ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే సారథ్యంలో అక్కడ ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, అతని పేరు ఏదో శివకుమారా, మరుకుర్తి శివకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులంట విజయనగరంలో ఉంటారంట. ఆ విజయనగరంలో ఆ లేడీస్ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించి దీనికి కొంతమంది ఎవరో భూమాఫియా వాళ్ళు తయారయ్యారంట. ఎవరో కాశీ అంట. ఆ కాశీ అన్న అతను ఈవీఎం ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ వాటాదారులంట. దీనిపైన కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలా. నా చొరవతో, నా శ్రద్ధతో, నా త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ చేశా. ఇప్పుడు ఇదే ఫ్లైఓవరు ఇదే కాంట్రాక్టరు అక్కడ జొన్నాడు దగ్గర కడతా ఉన్నాడు. ఇప్పుడు దాకా స్తంభాలు కూడా పైకి లేగల. ఎందుకు లేగల? అక్కడ పట్టించుకున్న నాదుడు లేడు, ఇక్కడ పట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఈ ఫ్లైఓవర్ మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. నా సొంత స్థలాన్ని వాళ్ళ కార్ఖానా కింద ఇచ్చాం కాబట్టి వాళ్ళ పైన నేను వస్తున్నానంటే భయపడేవారు కాంట్రాక్టర్లు. వారం వారం రివ్యూ చేసేవాడిని, పురోగతి ఏది ఏది అని చెప్పేసి వెమ్మడి పడేవాడిని. అలా పోరాడి పోరాడి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేశాం. ఇవాళ కొన్ని యాక్సిడెంట్స్ జరగకుండా నియంత్రించాం. నాకు చాలా గర్వంగా నేను చెప్తా ఉన్నా. మేము నియంత్రించిన వ్యక్తిని మేము. అలాంటిది కనీసము సర్వీస్ రోడ్ వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎట్లా ఉంటారని అడుగుతున్నా. అది మొత్తం అంతా కూడా నరకయాతన. మీరు కిందన కనుక వెళ్తూ ఉంటే మొత్తం బైకులు కానీ కార్లు కానీ నడాలు పడిపోతున్నాయి. ఆ పైనేమో లైట్లు పెట్టరు, కిందనేమో రోడ్లు వేయరు. ఎందుకు చేయరని అడుగుతున్నాను. ఇప్పుడు ఈవీఎం ఎమ్మెల్యే పక్కకు తీసేయండి అతన్ని. నేను ఎంపీ గారిని అడుగుతున్నా, పురంధరేశ్వర్ గారిని అడుగుతా ఉన్నా. కనీసం ఆమె బాధ్యత తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతున్నారు. మీరు సొంత ల్యాండ్ని కలిగి ఉన్నారా? మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించాలని అనుకుంటున్నారా? అయితే బ్రిక్ అండ్ బోల్డ్ మీ కలని సాకారం చేసుకోవడానికి జిల్లా కమిటీలో ఇప్పటికే నియమించబడినటువంటి